అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు నాగనరేష్. ఏం పని చేస్తారు? వ్యవసాయం. ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయదారుల పరిస్థితి? ఇప్పుడు వ్యవసాయదారుల పరిస్థితి పోయిన గవర్నమెంట్ మీద గవర్నమెంట్ బాగా అభివృద్ధి చేసింది. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. మాకు సబ్సిడీలు కూడా వస్తున్నాయి. అంటే పంట మందు రేటు కానీ ఎరువు రేటు కానీ ఎలా ఉంది అసలు ఇప్పుడు? పోయిన గవర్నమెంట్ మీద ఇప్పుడు తక్కువేనన్న. తక్కువే. ముందు గట్ల వాల్యూ కూడా కొద్దిగా తగ్గింది. పర్లా రేటు గట్ట రైతుకి అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాయి. రోడ్లు గట్ట గత ప్రభుత్వంలో గుంటలు గుండి ట్రాక్టర్ వేసుకుని వెళ్తా కూడా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు మా దెందులూరు ఎమ్మెల్యే గారు చింతనేని ప్రభాకర్ గారు వచ్చాక రోడ్ల అభివృద్ధి కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మీకు తెలిసి ఉంటుందన్న, ఇప్పుడు దెందులూరు గేట్ కానించి రోడ్డు కూడా పెద్దది చేస్తున్నారు. ఇంకా పర్లేదన్న, బాగానే ఉంది అభివృద్ధి. మీలాంటి రైతులకు పంట అమ్మిన వెంటనే 24 గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయి అంటున్నారు. నిజంగా జమ అవుతున్నాయా? నిజంగా పడుతున్నాయన్నా. ఈ ధాన్యం తోలుతున్నాం మేము. ధాన్యం తోలాక ఇవాళ తోలితే రేపు ఇదే టయానికి మా అకౌంట్లో వెళ్ళి చూసుకుంటే డబ్బులు పడే ఉంటున్నాయి. 24 అవర్స్లో డబ్బులు పడుతున్నాయన్న. ఈ గవర్నమెంట్ వచ్చాక మేము తోలేమన్నా. నేను 7-8 ఎకరాల వ్యవసాయం ధాన్యం చేస్తూ ఉంటా. తోలే డబ్బులు పడినాయి అన్న, అమౌంట్ పడుతున్నాయి. రైతులకి రైతు భరోసా కింద డబ్బులు విడుదల చేశారు కదా, అన్నదాత సుఖీభావ కింద. అవి మరి మీ ఖాతాలో జమ అవుతున్నాయా? చాలా చోట్ల జమ అవ్వట్లేదు అంటున్నారు. మొన్న కన్నా పడినాయి. రీసెంట్గా 4 రోజులు 5 రోజుల క్రితం నాకు పడినాయి అన్నాయి. 7,000 పడినాయి. ఎన్ని విడతల కింద ఇస్తున్నారు? 3 విడతలు. ఓకే అన్న, ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. ఎలా అనిపించింది అసలు మీకు పరిపాలన? మాకు బాగుందన్న, స్వేచ్ఛగా తిరుగుతున్నాం రోడ్ల మీద గట్టా. మా గవర్నమెంట్ చాలా అభివృద్ధి చేస్తుంది. పోయిన గవర్నమెంట్లో రోడ్ల మీద రావాలన్నా ఇది మా తాకటేసి తిరగాలన్నా భయంగానే ఉండేది. ట్రిప్ గ్రావెల్ మట్టి కూడా పోసేవాళ్ళు కాదు. ట్రిప్ గ్రావెల్ మట్టి పోతే 1500-2000 తీసుకునేవాళ్ళు. ఇవాళ మా గవర్నమెంట్ వచ్చాక 400-500కే మట్టి పోతున్నారు మాకు. అంటే ఎవరన్నా మీ ఎమ్మెల్యే గారి పేరు? చింతనేని ప్రభాకర్ గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? ఆయన పరిపాలన ఏంటంటే నెంబర్ 1 సూపర్గా ఉంది. అంటే ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తారా? వస్తున్నారన్న. మా గ్రామంలో ఏ చిన్న పని జరిగినా వస్తారు ఆయన. మంచి జరగనే చెడు జరగనే వితిన్ 10 నిమిషాల్లో వస్తారు. అన్న, ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం? నేనైతే కొద్దిగా చదువుకోలేదు కానన్నా ఇస్తామంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కన్ఫామ్గా చేస్తారు. ఆయన వచ్చిందే నిరుద్యోగులు ఉద్యోగం అవ్వడానికి. ఆయన ఉన్నది ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తారన్న, నాకు తెలుసండి. నాకైతే నేనైతే పెద్ద చదువుకోవాలా, నా అభిప్రాయం చెప్తాను, కన్ఫామ్గా ఇస్తారు. అమరావతి రాజధాని 5 సంవత్సరాల్లో పూర్తవుద్ది అంటారా? అయిపోద్ది అన్న, ఇంత కాదన్నా అయిపోద్ది. ఈయన వచ్చాడు కాబట్టి అయిపోద్ది. ఆయన ఉంటే ఇంకా 20 సంవత్సరాలు ఉన్నా అవదు. అన్న, నారా లోకేష్ గారి పరిపాలన ఎలా అనిపించింది? ఆయనకి నెంబర్ 1 క్వాలిటీగా వెళ్ళ మనిషి. ఆయన క్వాలిటీగా మాట్లాడుతున్నారు. ఆయన అసెంబ్లీలో కూడా ఆయన అన్న పనులన్నీ చేసుకుంటూ వస్తున్నారు కన్నా. ఏ పని అన్న ఆగిందా? అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నారు. నవరత్నాల్లో అన్నారు, ఈ సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో అప్పుడే 4-5 పథకాలు ఇచ్చారు. ఇప్పుడు అమ్మఒడి పడింది మాకు. నాకు 2 పిల్లలు. 2 పిల్లలకే 13-26,000 అమ్మఒడి పడింది. మా నాన్నగారికి రైతు భరోసా పడింది. సబ్సిడీలు ఇస్తున్నారు. ముందుగట్ల రేటు తగ్గింది. రైతుల్ని ఇంకే విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు కూటమి ప్రభుత్వం? ప్రస్తుతానికైతే అన్ని విధాలుగా ఆదుకుంటున్నారన్న. ఇంకా సబ్సిడీలు కట్టేస్తున్నారు. పర్లా అన్న, లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? అది మరి మాకు తెలుసుంటే అవుతాడు అనుకుంటున్నామండి. మాకన్నా ఎక్కువ మీకే తెలుస్తుంది. మరి అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసినట్టయితే తర్వాత ఆయన పార్టీ బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారంటారు? ఎవరిస్తారన్నా? గాలికి వచ్చిన మరి గాలికి పోద్ది. ఇంకేం చేద్దే? ఇంకెవరున్నారన్న చేసేవాళ్ళు? ఆయన ఇంకా పార్టీ వద్దన్న మాకు నమ్మకమే లేదు. అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఏమైనా సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారు? అలాంటివి ఏం లేవన్న. ఆయన అరెస్ట్ చేస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇంకా ఆనందంగా తిరుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఒక యాప్ ప్రవేశపెట్టాడు. ఆ యాప్లో అందరూ వైసీపీ కార్యకర్తలు అందరూ నమోదవ్వండి, నమోదయ్యి మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యను మేము పరిష్కరిస్తామని. ఆ యాప్ వచ్చింది కన్నా. ఇప్పుడు ఏమన్నా నువ్వు సింపతి అన్నా కూడా ఉన్న సింపతి పోదు. ఇప్పుడు మన 11 వచ్చినాయి, ఇప్పుడు 5-6 వద్ద. ఎందుకు ఆ యాప్ పెట్టిన దానికన్నా నరికేస్తారు పొడిచేస్తాం అంటున్నారు జనాల్ని. మామూలుగా అంటున్నారు నేను గెలిస్తే నరికేస్తా పొడిచేస్తా ఏదో 2.0 ఏదో అంటున్నాడు అన్న ఆయన. అంటే నేను చదువుకోలేదు, దాని గురించి చెప్తాను, మాకు పెద్దగా అర్థం కాదు. 2.0 అంటున్నాడు ఆయన. ఏమో వచ్చాక వేసేస్తాడేమో. ఆ జనంతో ఇప్పుడు ఉన్నది 11లో మళ్ళీ 4-5 పోతాయేమో. జనాన్ని చంపేస్తానని బెదిరిస్తే ఎవడో ఓట్లేస్తాడన్నా. అన్న, విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో అసలు? నాకు తెలుసుండి పర్లేదన్న. ఎందుకంటే నేను అంత చదువుకోవాలా. విద్యా వైద్యాన్ని లోకేష్ గారు
ఇప్పుడు ప్రతి మీటింగ్లో కూడా దాని గురించే గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయన చేస్తారనే నమ్మకం ఉంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి నాడు నేడు అంటూ విద్యా సంస్థలను అభివృద్ధి చేశానంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడు. అంటే బళ్ళుకి రంగులు వేయడం వంటివి నిజంగా జరిగిందా గత 5 సంవత్సరాలు విద్యా సంస్థల అభివృద్ధి? తెలుసుండి, నేను జందలూరు మండలం తిరుగుతానని మా మండలంలో ఎక్కడ నేను చూడలేదన్న. ఎక్కడ రంగు వేయించాడన్న అసలు మాకు తెలియదు అన్న. అన్నగారు, కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100 కానీ 99 అన్న. 100 ఇస్తాం మేము, ఎందుకంటే అన్ని పనులు జరుగుతున్నాయి. మరి 100కు 100 ఇచ్చారంటారేమని 99 అంటున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? శివలక్ష్మి. ఏం పని చేస్తారు? అంబికా పని ప్యాకింగ్ చేస్తాం. అంబికా దర్బార్ ప్యాకింగ్. ఎలా ఉంటుంది మీ ఆదాయం? పర్లేదా? రోజువారీ జీవనాధారం డైలీదే, వారం నాడు ఇచ్చేస్తారు. పర్వాలేదు, చేసుకున్నంత వరకే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది కదండి. ఎలా ఉందండి పరిపాలన? ఎలా ఉందంటే ఏం చెప్తామండి, అంటే ఎవరైనా అలాగే ఇదవుతుంది. వాళ్ళు వచ్చినా అలాగే ఉంది, వీళ్ళు వచ్చినా అలాగే ఉంది. కాకపోతే ఇది కొంచెం రేషన్ అది ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే మీరు చూశారు కదా, గత 5 సంవత్సరాల పరిపాలన చూశారు. ఇప్పుడు చంద్రబాబు గారు 1.5 పరిపాలన చూశారు. ఎలా అనిపించింది అసలు? ఎలా అనిపించిందంటే ఏం చెప్తాం, అది ఎవరు వచ్చినా వాళ్ళదే చూసుకుంటారు. మనది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళది, మేము చేసాము, మాదే మీదే అన్నట్టుగా చెప్తున్నారు. ఏది చెప్పినాను అంటే ఇప్పుడు సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు కదా కూటమి ప్రభుత్వం. ఆ పథకాలు ఎలా అనిపించాయి అసలు మీకు? పర్వాలేదు. తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తున్నాం అంటున్నారు అన్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా అన్నారు, 2 ఉంటే 2, 3 ఉంటే 3కి వేస్తానని. మరి ఒకళ్ళకి వేసారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తుంది. అవును, వేస్తానన్నారు. ఇంకా అది కాగితాలు ఏం పెట్టుకోమని మనకేం చెప్పలే. ఇంకా చెప్పారు, అది మరి ఎప్పుడు పెడతారో తెలియదు. అది అంటే ఇప్పుడు ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తున్నారు, ప్రజలందరికీ ఉచిత గ్యాస్ బండ్లు అందుతున్నాయండి? వచ్చినాయండి. త్వరలో మీలాంటి మహిళలకు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం పెడతా అంటున్నారు. పెడితే బాగుంటుంది అంటారా, లేదా దాని బదులు ప్రజలకు వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుంది అంటారా? అది అందరికీ ఉపయోగపడేదైతే బాగుంటుందండి. అంటే కేవలం స్త్రీలకు మట్టుగా పెడుతున్నారు కదా. అది అందరికీ ఉపయోగపడితే బాగుంటుంది. ఎందుకంటే అందరం ఆడవాళ్ళమే కదా. కొంచెం అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళకు చేతి వృత్తి చేసుకునే కుటీర పరిశ్రమల వాళ్ళకు చంద్రబాబు గారు ఎంప్లాయ్మెంట్ కింద కుట్టు మిషన్లని రకరకాల ఏ వృత్తి అయితే ఆ వృత్తి గల వారికి ఆ యొక్క పనిని నేర్పించి ఆ యొక్క వృత్తిని అప్పగించడం జరుగుతుంది కదా. ఎలా అనిపించింది అసలు? బాగుంటుందండి. ఎవరండి మీ ఎమ్మెల్యే గారు? సంటి గారండి. ఎలా ఉంది ఆయన పరిపాలన? పర్వాలేదండి. అంటే మీకు ఏదైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తారా? ఇప్పుడు గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు రోడ్లు బాగున్నాయి. గతంలో కంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు. మరి గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది, ఇప్పుడు తీసేశారు కదా. మరి మీలాంటి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? తీసారంటే ఇప్పుడు వాళ్ళు ఇంటికి పంపిస్తున్నారు కదా, ఇదైనా పంపిస్తున్నారు కదా. అది అంటే వాలంటీర్లు అంటే ఎప్పటికప్పుడు కేర్ తీసుకునేవారు, అది లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఉంటే చెప్తే ఇంటికి పంపిస్తారు. అంటే ఇప్పుడు రైస్ వ్యాన్లు ఉండేవి ఇది వరకు, ఇప్పుడు రైస్ వ్యాన్లు తీసేయడం వల్ల మీలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా? రైస్ వ్యాన్లు తీసారంటే అది ఏ టైంకి వస్తుందో మేము పనులు చేసుకునే వాళ్ళకి మాకు ఇబ్బంది కదా. ఇప్పుడు ఇదే బాగుంది, ఎందుకంటే ఒక టైం అని ఉంటుంది కదా, వెళ్తాం కదా, తెచ్చుకోవడానికి బాగుంటుంది. ఈ 5 సంవత్సరాల్లో ఏమన్నా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అవుద్ది అంటారా మీ ఉద్దేశం ప్రకారం? అంటే గత 5 సంవత్సరాల్లో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చూస్తారు కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి అసలు? పర్వాలేదండి. మరి అప్పుడు మీద ఇప్పుడు పర్వాలా, ఇంకా కొంచెం డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నాం. డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటా. ఇంకా మీలాంటి వాళ్ళకి కూటమి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అందరికీ హెల్ప్ అయ్యేలాగా ఏది చేసినా బాగుంటుందండి. అది 100కి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ ప్రభుత్వానికి? 100కి ఎన్ని మార్కులు అంటే 100కు 100 వేయచ్చండి కొంచెం. మరి ఎందుకంటే ఒకప్పుడు చేసిననే కదా పెద్దయినా, అందరికీ ఒక న్యాయం చేస్తాడు, ఒకరికి ఇవ్వలేదు అని లేదు. ఈయన ఏంటంటే జగన్ గారు ఏంటంటే ఉన్న దాంట్లోనే ఒకరికే అంత సరిపెడుతున్నాడు. ఇప్పుడు ఆడపడుచులు అన్నదన్నా అందరికీ ఉన్నా లేకపోయినా వేస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. సరేనండి, ఓకే, థ్యాంక్ యూ.